శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16వ తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, యూట్యూబ్ అనేది ఎంత పెద్ద వేదిక అయిపోయింది అని అంటే, అసలు మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళ టాలెంటెడ్ అయితే కనుక దాన్ని షోకేస్ చేయడానికి ఒక చాలా అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు, దీని ద్వారా చాలా ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది గురించి విని నిజంగా చాలా అవాక్కైన సందర్భాలు ఉంటాయి. వరల్డ్ యూట్యూబర్ చాలా బాగుంటాయి, మంచి మంచి వ్లాగ్స్ అవి చేస్తుంటారు, చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తనకి సంబంధించిన ఒక న్యూస్ చాలా వైరల్ అవుతోంది. తను కోట్లు స్కామ్ చేశారు అని చెప్పి. ఏంటి అసలు నేపథ్యం? దీన్ని ఎట్లా చూడొచ్చు అక్క? ముందు అసలు ఫేమ్ ఎలా వస్తుంది అనేది హారోస్కోప్ ప్రకారంగా చెప్దాం పద్మిని. హారోస్కోప్ ప్రకారంగా ఇలా కెమెరా ముందుకు వచ్చి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది అని అంటే రాహు వల్ల వస్తుంది. రాహు ఎలాంటి వాడు? చాలా మాయ చేస్తాడు. మాయ. మనకు వచ్చిన నేమ్ అండ్ ఫేమ్ని మనం ఎలా కాపాడుకుంటామా అని చెప్పి నిజంగా చెప్పాలంటే బిస్కెట్స్ వేస్తాడా అనిపిస్తుంది నాకైతే. నా దగ్గరికి కూడా చాలా మంది వస్తారు. అంటే ఒక్కొక్కసారి అతిశయోక్తిగా ఉంటుందేమో చెప్పడానికి, ఏమండి నిధి ఉంది, మీరేమన్నా కొంచెం ఏమన్నా ట్రై చేస్తారా తీయడానికి, బోలెడు లంక బిందులు ఉన్నాయి ఆ ప్లేస్లో అని వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నేను ఆ జోలికి వెళ్ళాను. ఏమంటే నాకు తెలియదు అసలు, దాని గురించి నేను అసలు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు అని చెప్తే, నేను నమ్మను అని చెప్తే ఒక ఆయన అయితే నా దగ్గరికి ఇంత కుండ తీసుకుని వచ్చాడు, బ్రాస్తే ఫేస్ ఉండి అంత మొత్తం వీడియో అంతా చూపించారు నాకు దానికి సంబంధించిందంతా. అయినా కూడా నేను దాని వైపు వెళ్ళలేదు, అట్రాక్ట్ అవ్వలేదు. అంటే మనకి పూర్తిగా అవగాహన లేని విషయాన్ని మనం ఎప్పుడు కూడా అస్సలు మాట్లాడకూడదు, తెలియని విషయం టచ్ చేయకూడదు. రాహు ఎక్కడ జాగ్రత్తగా ఉంటాడు అని అంటే సాటర్న్ దగ్గర జాగ్రత్త ఉంటాడు అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అంటే చాలా మంచి పేరు వచ్చింది డాక్టర్గా అంటే ఖచ్చితంగా సాటర్న్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఏమంటే నాకు చాలా తలనొప్పిగా ఉంది అని అంటే, ఆ మందు పేరు తెలిసి కూడా మీరు నర్వ్స్ డాక్టర్ని, న్యూరాలజిస్ట్ని కలవాలండి. నేను జనరల్ మెడిసిన్ ఇంతకంటే వేరే మెడిసిన్ ఏమి ఇవ్వలేను, మనం మీకు అది తగ్గలేదు అని అంటే మీరు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తారు. అంటే ఏ కార్డియాలజిస్ట్ అంటే ఏ విభాగానికి సంబంధించింది వాళ్ళే చూస్తారు, మా జోలికి మిగతా దానికి వాళ్ళు వెళ్ళరు ఎంత చదువుకున్నా సరే. అంత గట్టిగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన వాళ్ళందరూ కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ పేరు పాడవడము అనేది మనం మోనాలిసా చూడొచ్చు. అమ్మాయిది అసలు, అమ్మాయిని అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు గ్రాఫ్, అసలు మళ్ళీ ఎక్కడుందో అక్కడ ఆ ప్లేస్ నుంచి కంటే మళ్ళీ కిందకు వచ్చేసాడు. అంటే నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటాము అనే దాని మీద చాలా వెరైటీగా ఉంటుంది అతని డీలింగ్. అవునక్క. అలాంటప్పుడు ఇప్పుడు చూస్తే గనక, ఇక్కడ కూడా చూస్తే గనక ఇవిడికి చాలా మంచి పేరు చెప్తూ ఉంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. ఏమని ఆవిడ ఇంటర్వ్యూలో చేశారనమాట. మేము ఒక పూట తిని ఒక పూట తినకుండా భార్యాభర్తలు ఇద్దరం కూడా మేము యూకేలో కష్టపడ్డాము అని చెప్తే, తినకుండా ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండడం చాలా కష్టం. జనరల్గా ఏం చేస్తాము, దేనికైనా కడుపు కోసమే కదా అని చెప్పి అప్పు చేసుకొని తింటారు జనరల్గా ఎవరమైనా కూడా. అంత జాగ్రత్తగా ఉన్నవాళ్ళు మరి ఇంత దాకా ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత ఎందుకు ఇంత మారిపోయారా, లేకపోతే అలాంటి పరిస్థితులు ఏమొచ్చాయి అనే దాని మీద మనం ఆలోచించాలి. ఒకటి మనం చేస్తున్నప్పుడు రెండో ఆప్షన్ మనకి ఏదన్నా ఉంది అంటే దాని జోలికి వెళ్లకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్డ్ స్కామ్ కాదు, యూట్యూబ్ లో వాళ్ళని చేసే ప్రోగ్రామ్స్ అన్నిటి వ్లాగ్స్ లో అన్నిటిలో కూడా అందరూ చక్కగా నలుగురు కలిసి ఎంటర్టైన్ చేస్తారు. ఇంకా ఈ అంటే సంపాదన దగ్గరికి వచ్చేటప్పటికి ఇది చాలు అనే అవగాహన ఉండాలి అని నేను అనుకుంటాను. ఇంతకంటే
ఎక్కువగా సంపాదించి ఏం చేస్తాం మనము అనేది మనకు ఆలోచన ఉండాలి ఎప్పుడు కూడాను. అలా ఇంకా ఎక్కువగా సంపాదిద్దామనో, లేకపోతే అంతకుముందు ఆల్రెడీ మనకు ఉంది, మనకిప్పుడు పేరొచ్చింది గదా అని చెప్పి ఈ పేరుని ఉపయోగించుకొని రెండో దానికి వెళ్ళడం గూడా చాలా తప్పు అని నేను ఖచ్చితంగా పోనీ ఆ చెప్పొచ్చు. రెండో దాంట్లో ధర్మం ఉండాలి కదా! ధర్మము అంటే ఇప్పుడు బిజినెస్ అనేసరికి ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ Fair ఇన్ in love. బిజినెస్ అండ్ లవ్ అండ్ వార్ కాదా ఆ. బిజినెస్‌లో? ఎవ్రీథింగ్ ఈస్ ఫేర్ ఇన్ బిజినెస్ అని ఆ. అని అనుకోవడం అనేది ఆ. జరుగుతుంటుంది. కానీ ఎథిక్స్ అనేది చాలా Yeah. ఇంపార్టెంట్. ఇంత చెడ్డ పేరు వచ్చింది అని అంటే ఎక్కడో మనము కావాలని కాకపోయినా అనుకోకుండా ఎథిక్స్ ని మనం దాటాము అనేది మనం గుర్తుంచుకోవాలి. Right. ఎందుకంటే నేను ఇన్‌స్టాలో చూస్తూ నిన్న ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇవాళ ఈ ఎంతమంది వీడియో ఇన్వాల్వ్ అయి చేస్తాను, ఉన్నారు? యాహ్! ఇవాళ ఈ వీడియో చూస్తున్నాను అనంటే ఆయన అడిగిన క్వెషన్స్ ఆశ్చర్యం అనిపించింది. మీరు అసలు అలా ఎలా తీసుకున్నారు? మీకు అసలు కంపెనీలు ఏం ఎందుకు జరిగిందక్క? వీళ్ళు కంపెనీస్ ఒక 10 కంపెనీస్ పెట్టారట. అందులో 6 కంపెనీలు వీళ్ళు దాంట్లో ఆల్రెడీ వీళ్ళు వర్క్ చేస్తున్నారనమాట. అంటే 4 ఏమో కంపెనీలు డిసాల్వ్ చేశారు. ఈ 6 వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ అనమాట. డైరెక్టర్స్ అనుకో ఇంకా. నాకున్న అవగాహన ప్రకారం కంపెనీ ఏదైనా రిజిస్టర్ అయి ఉంటే యూకేలో ఎవరినైనా జనాల్ని తీసుకొని రావచ్చనమాట. వర్క్ పర్మిట్ అనేది ఉంటుంది. ఆ వర్క్ పర్మిట్ మీద జనాల్ని తీసుకురావచ్చు. ఆ వర్క్ పర్మిట్ ఇవ్వాలి అంటే వీళ్ళు అమౌంట్ చార్జెస్ చేస్తారు కదా! ఒక్కొక్కళ్ళకి ఆల్మోస్ట్ ఒక 10 లాక్స్ అట్లా అని తీసుకుంటారు వర్క్ పర్మిట్స్ కోసం. అలా తీసుకొని ఉండొచ్చు. ఆ వర్క్ పర్మిట్స్ రాకపోయి ఉండొచ్చు. ఆయన మాట్లాడేది ఏంటంటే సుమారు 100 మంది ఉన్నారు అని అంటున్నారు. సుమారు 100 మంది అనంటే మనం చూసుకుంటే గనుక నిన్నగాక మొన్న మంగ్లీ విషయంలో కూడా ఇదే జరిగింది కదా! నేమ్ అండ్ ఫేమ్ ఉంది ఆ అమ్మాయికి. యాహ్! మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్ళడం. వాళ్ళెవరో నాకు తెలీదనడం. ఆ ప్రూఫ్ వచ్చిన తర్వాత వాళ్ళ తోటకు ఊరికేనే ఎళ్ళాననడం. నువ్వు ఊరికేనే ఎళ్ళావా? నువ్వు ఊరికేనే ఎళ్తే నువ్వు నైట్ డ్రెస్సులతో ఎందుకుంటావు? క్లోజ్ వాళ్ళ దగ్గరే కదా మనం నైట్ అట్లా అంత డ్రెస్సులు. ఫ్రీగా ఉండేది. నీకు ముందే తెలుసనమాట అని చెప్పి రావడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మనం వ్యక్తిగా ఎవ్వరి మీద మనకి కోపం లేదు. కానీ నేను గట్టిగా ఏం చెప్తాను అంటే నీకొక పేరొచ్చినప్పుడు నువ్వు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అనేది ఖచ్చితంగా చెప్తాను. మన పేరుని పాడు చేయడానికో, లేకపోతే గనక ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంకొంచెం ఎక్కువ సంపాదించుకుంటాం కదా! ఇంకా కొంచెం అన్న ఆలోచన అనేది ఉండకూడదు. అలా ఒకవేళ ఏమైనా చేసినా కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలనమాట. ఓకే. అయితే ఇక్కడ నేను 2 ఇన్‌స్టా వీడియోస్ చూసి నేను అవగాహనకొచ్చింది ఏంటి అనంటే వీళ్ళెవరి దగ్గరో ఆ అమౌంట్‌ని చార్జ్ చేసి ఇది చేశారు అని. ఇవ్వలేదు. 6 మంత్స్ బిఫోరే వచ్చిందిది. 6 మంత్స్ బిఫోరే నాకు కూర్చొని మా పేర్లు పాడు చేయాలన్న ఉద్దేశంతో పనార పెయిడ్ మీడియా అంటే పెయిడ్ డబ్బులు తీసుకుని మరి మా పేరు పాడు చేయాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పినప్పుడు అప్పుడన్నా జాగ్రత్త పడి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అనేది నేను నమ్ముతున్నాను. అయితే ఇంకో ఆయన మాట్లాడిన సెకండ్ వీడియో ఇప్పుడు వచ్చేటప్పుడే చూసాను ఇన్‌స్టాలో. సజెషన్‌లో వస్తే. ఏంటి అనంటే అతను ఏమంటాడంటే మీరు ఒకవేళ మీరు మహిళా కార్డ్ వాడుతున్నారు గదా! మహిళలను ఇట్లా ఏడిపిస్తున్నారు. నేను లేడీనని ఇలా అంటున్నారని. నేను మీ వారితో మాట్లాడతాను అంటే మీరెప్పుడు గూడా యాక్సెప్ట్ చేయలేదా? యాక్సెప్ట్ చేయలేదు. 2 టైమ్స్ మీరు కాల్ ఇవ్వలేదు, మాట్లాడలేదు. నాతోనే మాట్లాడండి అని అన్నారు. మరి ఆయనకి ఇవ్వనప్పుడు నేను మీతోనే మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీరు మహిళ అనే కార్డ్‌ని మీరు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు? మీకు డబ్బులిచ్చిన వాళ్ళలో 2 మహిళలు గూడా ఉన్నారు. మరి ఒక అమ్మాయి అయితే సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. అవునా? ఆ! మరి ఆ అమ్మాయికి మీరేం సమాధానం చెప్తారు అని కూడా అంటున్నారనమాట. ఏది ఏమైనా కూడా ఈ నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన తర్వాత మాత్రం డబ్బు విషయంలో నేను చూసింది ఏంటంటే ఎవ్వరి డబ్బు అన్యాక్రాంతంగా తీసుకోవడం కానీ, ఎవరి డబ్బు ఎంత చిన్నదైనా పెద్దదైనా కూడా సమాధానం అనేది చెప్పాలి అనేది ఖచ్చితంగా మనం అకౌంటబిలిటీ గుర్తుపెట్టుకోవాలి. ఉంటుంది కదా! హ్మ్. ఖచ్చితంగా దాన్ని ఆ. బద్ధులై ఉండాలి దానికి. ఇప్పుడు Right. నేను చాలా ఇదివరకు చాలా గుర్తుపెట్టుకున్నాను. నువ్వు కూడా ఆశ్చర్యపోయేదాన్ని. అంటే ఎలా గుర్తుంటుందక్క మీకు అని చెప్పి. ఆ. కానీ ఇప్పుడు కొన్ని ఒక్కొక్కసారి వర్క్ లోడ్ ఎక్కువయ్యో లేకపోతే ఈ మెంటల్ టెన్షన్స్ వల్ల నేను మర్చిపోతుంటే ఇప్పుడు డైరీ పెట్టాను. మైత్రి నువ్వు రాయమ్మా కాస్త. బలానా వాళ్ళు ఈ పూజకి ఎన్రోల్ అయ్యారనో, లేదు అంటే గనక వీళ్ళు ఈ పని కోసం వచ్చారు మన దగ్గరికి అని చెప్పో కొంచెం రాయమ్మా అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అట్లా మనం కొంచెం మనం ఏం చేస్తున్నామో మిస్టేక్ అనేది మన బుర్ర చెప్తుంది పద్మిని. Right. అది మనం మర్చిపోతున్నాము అని అనుకున్నప్పుడు దాన్ని మనము వెంటనే రెక్టిఫై చేసుకోవడంలోనే మన పేరు కాపాడబడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
అనుకోవచ్చు. నిజాలు అనేవి ఖచ్చితంగా బయటికి వస్తాయి. అయితే ఒకవేళ అన్యాయం జరిగి ఉంటే గనక వాళ్ళకి ఖచ్చితమైన న్యాయం జరగాలి. ఎవరైతే డబ్బులు కట్టున్నారో మోసపోయామని సూసైడ్ అటెంప్ట్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. సో డెఫినెట్‌గా వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రైట్. థాంక్ యూ. నమస్తే. నమస్తే.